ఉన్నాడా, నా తిరుపతి వెంకటేశ్వరుడు ఉన్నాడా? ఎందుకున్నా నీ దగ్గర నేను? నువ్వు ₹1 వచ్చి వెంకటేశ్వరం తీసుకొస్తావా? నువ్వు గంగారాన్ని తీసుకొస్తావా? బిస్మిల్లా ఖాన్ ఎంత గొప్ప విద్వాంసురండి. అమెరికాకి రండి, ఒక వీధికి మీ పేరు పెడతా, మీరు ఇక్కడ ఉండండి అంటే వీధికి పేరు పెడతారు, విశ్వనాథుడిని తీసుకొస్తారా అన్నాడు ఆ మహానుభావుడు. కాశీ విశ్వనాథుని ఆలయంలో మొట్టమొదట స్వామికి మేలుకొలు పాట పాడేవాళ్ళు ముస్లిం కుటుంబం. అది నా జాతి చరిత్ర, అది నా దేశ చరిత్ర. అటువంటి వాడు బిస్మిల్లా ఖాన్ షహనాయి వాయించు. నా పూర్వీకులు, నా తాత ముత్తాత నుంచి కాశీ విశ్వనాథుడిని మేలుకొలుపుతున్నారు. ఇక్కడ హిందువులు కూడా అయినా మాకు అంత అవకాశం ఇచ్చారు. ఇక్కడ మా జాతి, మా సామరస్యం అటువంటిది. మేము ఇది వదిలేసి నీ దగ్గరికి ఎందుకు వస్తారా, నువ్వు వీధికి పేరెట్టే, నాకు విశ్వనాథుని పేరెట్టుకో అని చెప్పాడు. అదే దేశభక్తి. అప్పుడు నాకు వీసా రాకపోతే తానా అధ్యక్షుడు ఎవరో ఉంటారు కదా, పేరు అనవసరం. ఎందుకంటే మంచి ఉదాహరణ అయితే పేరు చెప్పాలి, చెడు అయితే చెప్పకూడదు. మంచి ఉంటే మైక్లో చెప్పమన్నారు, చెడు ఉంటే చెవులో చెప్పమన్నారు. సభ బ్రహ్మాండంగా జరిగితే అది మైకులో చెప్పాలి. ఎవరు తేడా వచ్చేందుకు అప్పాల ప్రసాద్ గారిని పిలిచి చెవులో చెప్పేస్తాం, తర్వాత ఇంకోసారి జాగ్రత్త పడినా. దానికని మైకులో చెప్పకూడదు, తప్పదు. మొత్తం మన కుటుంబమే కదా, ఏవో ఉంటాయి దానికి. అందుకని ఆయన ఫోన్ చేసి, యు ఆర్ మిస్ఫార్చునేట్ మిస్టర్ నరసింహరావు దట్ యు డిడ్ంట్ గెట్ ద వీసా, వి ట్రైడ్ ఎ లాట్. నాకు మండింది. యు ఆర్ మిస్ఫార్చునేట్ మిస్టర్ ప్రెసిడెంట్ దట్ యు హ్యావ్ నాట్ ఏబుల్ టు లిజన్ మై వర్డ్స్. నా మాటలు వెళ్ళలేదు, నువ్వు దురదృష్టవంతుడు. నేను వీసా రాకపోతే వీసా నేను దురదృష్టవంతున్నా. నేను ఎందుకు దురదృష్టవంతుడిని? భారతదేశంలో ఎప్పుడు పుట్టానో నేను అప్పుడే అదృష్టవంతుడిని. నన్ను దురదృష్ట ప్రశ్నని. ఈ వీసా కోసం నేను ఏడిచానా, నువ్వు ఏడిచాను? మొట్టమొదటిసారి వెళ్ళేటప్పుడు ఇలా మాట్లాడేది. ఎందుకంటే వివేకానందుడు పుస్తకాలు చదువుకున్నాం, రక్తం నిండా ఆయనే ఉన్నాడు మహానుభావుడు, ఇంకో మాట రాదు చూడటం. నా కోసం నువ్వు ఏడిచి వీసా రాకపోతే యు ఆర్ మిస్ఫార్చునేట్ ఏడవ ఇంగ్లీషు, నువ్వు అది కూడా తెలుగులో ఏడవకుండా. కనీసం దురదృష్టవంతులన్నా ఆనందించేవాడు, తెలుగు మాట్లాడాడు. తిట్టడానికి కూడా తెలుగు పనికి రాదా? దానికి స్టూపిడ్, ఈడియట్, ఏదో మాటలు అర్థం మనకి తెలియదు, వాడికి తెలియదు. ఇది మళ్ళీ ఇంగ్లీష్. యు ఆర్ మిస్ఫార్చునేట్ మిస్టర్ ప్రెసిడెంట్, యు ఆర్ మిస్ఫార్చునేట్ దట్ యూ పీపుల్ ఆఫ్ అమెరికన్ ఆంధ్రాస్ ఆర్ నాట్ ఏబుల్ టు లిజన్ మై వర్డ్స్ అని. అంత ఒళ్ళు ఊరుకోలే. పద్యం మన ఆయుధం కదా, ఓ పద్యం రాసి పంపించే ఫ్యాక్స్. తలుపు తట్టిన అవకాశములను వదలుకొనుట పాడిగాదని కొంత కొసరినాను. నువ్వు నా ఇంటి తలుపు తట్టావు. తలుపు తట్టినప్పుడు తలుపు తీసి పాలు మజ్జిగ ఇవ్వడం నా ఇంటి సంప్రదాయం, నా దేశ సంప్రదాయం. అతిథులను మర్యాద చేయడం నా దేశ సంప్రదాయం. అందుకని నేను తలుపు తీశాను. నేనే నీ తలుపు తట్టలేదు. తలుపు తట్టిన అవకాశములను వదలుకొనుట పాడిగాదని కొంత కొసరినాను. వచ్చేనా మేలు రానిచో బాధ లేదు, వచ్చేనా మేలు రానిచో బాధ లేదు, మెరిక ముందర అమెరికా గరిక పాటి. నేను మెరిక, నీ దేశం పేరే అమెరికా. అమెరికా కాదు, దిక్కుమాలిన దేశం. బ్రాహ్మణుడు అబ్రాహ్మణుడు, పండితుడు అబ్రాహ్మణుడు, అపండితుడు, సత్యము అసలు. అలాగే అమెరికా ఇంటూ అమెరికా వ్యతిరేకవాదం అండి. అక్కడ మెరికలు ఎవరు లేరు, తెలుగు థియేటర్ లేని మందకొడి వేధవులు ఉంటారు. ఈ దేశం పేరు అమెరికా, మెరికలు లేరని చెబుతున్నావు. మెరికలు లేక నన్ను పిలిచావు, మెరికలు ఉంటే నన్ను ఎందుకు పిలుస్తావు? మెరిక ముందర అమెరికా గరికపాటి. నేను మెరిక, నువ్వు దేశమే అమెరికా. నా ముందు నువ్వే గరికపాటిపో. నా ఇంటి పేరు కాదు, నీ ఇంటి పేరు చెప్పి. జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే నేను కుటుంబాలు, పెద్దవాళ్ళు, అమ్మాయిలు అందరూ కనపడుతున్నారు కాబట్టి చెబుతున్నా. వచ్చినా మేలు రానిచో బాధ లేదు. ఇది ఇండియన్ ఫిలాసఫీ. వస్తే ఏదైనా అవకాశం మంచిదే, రాకపోతే బాధ ఏం లేదు. ఈ తత్వమే జీవితం అంతా హాయిగా ఉండేలా చూసి. ఇవాళ విద్యా వ్యవస్థలో ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ మాట చెప్పట్ల. వచ్చి తీరాలి, వచ్చి తీరాలి, యూ షుడ్ గెట్ ఏ ర్యాంక్, అదర్వైజ్ యువర్ లైఫ్ ఈజ్ వేస్ట్ అనేసరికి ఆ ర్యాంక్ కాకపోతే అమ్మాయి మేడం నుంచి దూకి చచ్చిపోతుంది. ఎందుకు ఆ ర్యాంక్ వేదవ ర్యాంక్? 270 అవధానాలు చేశాను నేను, శతావధానాలు చేశాను, సహస్రావధానం చేసి 21 రోజుల్లో 1000 మంది పండితులు కూర్చుని అడిగితే 1000 పద్యాలు చెప్పి 21వ రోజు 9 నుంచి రాత్రి 9లోగా 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించాం. సహస్రావధానం అంటే అది. ఎక్కడ పుస్తకం చూడడం, కంప్యూటర్ వాడకుండా, టేప్ రికార్డులు వాడకుండా. కానీ నాకు తెలుగులో 72 మార్కులు వచ్చాయి, అంతకంటే ఎక్కువ రాల. ఎందుకంటే మేము మార్కులు మాస్టర్లు వేసేవారు కాదు, మేము తెచ్చుకునేవారు. వేస్తున్నా, నేను తెచ్చుకోవట్లా, వేస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు మా అమ్మాయికి మార్కులు రాల, ఆ వేసేస్తే అడగకుండా ఉంటారు. ఎందుకు వచ్చింది వేసి ప్రతి వాడికి 25కి 25 వేసే గొడవలు. ఎవడో దాసరి నారాయణ సినిమా తీసాడు, ఎమ్మెల్యే ఏడుపు. అందరూ ఉప ముఖ్యమంత్రులే, ఎవరికి ఏ పదవి లేదన్న. ఏ మంత్రి వరకు అందరూ ఉప ముఖ్యమంత్రులే, ఎమ్మెల్యేలు అందరూ ఉప ముఖ్యమంత్రులే, గొడవ లేదన్న. అలా మార్కులు వేస్తున్నారని మనం తెచ్చుకోవట్లా.
అందుకే ఇవాళ పాఠశాలలో ఆగస్టు 15 జరిగితే నాకు ముక్కలు మాట్లాడని ఎవరన్నా అబ్బాయిని పిలిస్తే వాడు కాగితం రాసుకొస్తారు అక్కడ యూ గాట్ ఇండిపెండెన్స్ అండ్ ఆగస్ట్ 15th నెహ్రూ గాంధీ అండ్ సో మెనీ ఫాట్ ఎవరో తెలియదు. అది కూడా చూసి చదువుతాడు. ఓకే థ్యాంక్ యూ స్వీట్ ఇచ్చేయండి పోతా. ఇంతకు మించి 2 ముక్కలు తెలియవు నీ దేశం గురించి. అటువంటి విద్యా విధానం ఉంది. అందుకే నేను స్పష్టంగా చెప్పాను, ఫ్యాక్స్లో పద్యం పంపించబెట్టి తలుపు తట్టిన అవకాశములను వదలుకొనుట పడిగాదని కొంత కొసరినాను వచ్చిన మేలు రానిచో బాధ లేదు మెరిక ముందర అమెరికా గరిక పాటి. ఎంతైనా ఆ ప్రెసిడెంట్ గారు ఏమైనా వాడు ఇండియనే కదండి, వాడు తెలుగువాడేగా, ఆ మానవత్వం ఆర్ద్రత ఎక్కడికి పోతుంది. అప్పుడు వెంటనే కళ్ళు చెమర్చి ఆ పద్యాన్ని సభలో చదివి వినిపించాడు. ఆయన ఎంత ఆత్మాభిమానం కలిగిన మనుషులు చూడండి. పద్యం పెప్పటి దెబ్బకి మన్నాడు 2001లో బొట్లో పెళ్లి కూతురును కూర్చోబెట్టి వాడే తీసుకెళ్ళి తెచ్చినట్టు ఎవడి కోసం అండి. వాళ్ళకి అవసరం అన్నప్పుడు వాడు తీసుకెడతారు. జీవితంలో ఏదైనా అంతే, ప్రతిభ సంపాదించుకోవాలమ్మా, భగవంతుడిని నమ్ముకోవాలి. అవకాశాలన్నీ మన కాళ్ళ దగ్గరకు వస్తాయి. ఆ దైవంబును నమ్మిన గోదావరి పూడ ఈత కొలనైపోవున్, ఆ దైవంబును నమ్మిన గోదావరి కూడా ఈత కొలనైపోవున్, నీదైన చిత్తశుద్ధికి పాదాక్రాంతం బగును ప్రపంచం వెళ్ళన్. సాగర ఘోష నా కావ్యంలో రాసిన పద్యం అక్కడ పెడతారు. ఇవాళ పుస్తకాలు కావాల్సిన వాళ్ళు చూడండి, ఇంకా చాలా మంచి పద్యాలు ఉన్నాయి. పదాక్రాంతమైంది ప్రపంచం అంతా. మన వాడికి వివేకానందుడికి మనం చూసామా లేదా? ఏమిటండి, లేకపోతే ఓ సన్యాసి ఇంత చేస్తే కాషాయం బట్టలు, రూపాయి డబ్బులు లేవు ఈయన దగ్గర. వెనకాల రాజకీయ